ప్రస్తుతానికి కుప్పంలో ఆయనకి మాత్రం భయం పట్టుకుంది గెలుపు గురించి. ఎందుకు అంటే సుదీర్ఘకాలం నుంచి ఈయన ఓ పిఏ మీద వదిలేసేవాడు. ఆ పిఏలు డబ్బులు తీసుకునినో లేకపోతే పిఏ కూడా తానే చంద్రబాబు అని ఫీల్ అవుతా ఉండటం మూలంగా 10 పనులు అడిగినోడికి ఒకటి చేసి ఇదే నీకు బిచ్చమేసామన్నట్టు ఫీలింగ్. ఇలాంటి ఇంటింటికి పథకం అనేది చంద్రబాబు నాయుడు జీవితంలో చేయలేదు కదా. చంద్రబాబు నాయుడు జీవితంలో ఇంటి దగ్గరికి పెన్షను, ఇంటింటికి వచ్చి మరి సంతకాలు పెట్టించుకుని అమ్మఒడి నన్ను విద్యా దీవెన ఇవ్వడం, రేషన్ ఇంటికి ఇవ్వడం, ఇవన్నీ అసలు ఎప్పుడన్నా జరిగినాయా చంద్రబాబు జీవిత చరిత్రలో? లేదు కదా. ఇవన్నీ చూసిన కుప్పం ఓటరు ఎందుకోసం చంద్రబాబుని ఎన్నుకోవాలి? ప్రాక్టికల్ గా అది పక్కా మాస్ ఏరియా, పక్కా మాస్, బీసీ ఎస్సీ ఎస్టీలు ఎక్కువగా ఉండే ఏరియా. ఆ ఏరియాలో ఎందుకు బాబుని ఎన్నుకోవాలి? ఈ పథకాలన్నీ మాకు అక్కర్లేదులే, బాబు వస్తే సరిపోతుంది అని ఏం ప్రాతిపదికన అనుకోవాలి? బాబు రావడం వల్ల వాళ్ళకి ఏమన్నా కూలీ పనులు పోయి బిల్డింగ్లు వచ్చినాయా, లేకపోతే అద్భుతమైనటువంటి జీవితం వచ్చిందా? 30 ఏళ్ళ నుండి వాళ్ళ బ్రతుకు అంతే ఉంది కదా, పంచాయతీ స్థాయిలోనే ఉంది కదా. బాగుపడ్డటువంటి వాళ్ళు ఆ ఊళ్ళల్లో ఒక 5% మంది తెలుగుదేశాన్ని నమ్ముకున్నటువంటి ధనవంతులు. మరి అలాగ ధనవంతులు సంపాదించుకుని ఏడాదికోసారి ఎలక్షన్లప్పుడు అంత పడేస్తే బ్రతికే స్టేజ్ నుంచి అప్పు తీసుకోకుండా బ్రతకగలిగినటువంటి స్థాయికి వచ్చినప్పుడు ఇది అక్కర్లేదు మాకు బాబు వస్తే చాలని అక్కడ జనం అనుకుంటారా? ఇదివరకటి రోజుల్లోకి ఇప్పటికీ తేడా ఏంటంటే ఒక